ఎస్ మనం చూస్తున్న ఎన్టీవీ స్క్రీన్ మీద విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్ కు సీఎం జగన్ ను తీసుకువెళ్తున్నారు. ఆయన వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ మనం చూస్తూ ఉన్నాము. మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్ కు సీఎం జగన్ ను తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం ఆయన రోడ్ షో ముగించుకొని ఆయన కేసరపల్లి వెళ్లారు. అక్కడ గన్నవరం దగ్గర ఆయనకు బసను ఏర్పాటు చేశారు. అయితే ఆయనకు మెరుగైన చికిత్స అండ్ ఫర్దర్ మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కన్ను చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, కమిలిపోయి ఉంది కాబట్టి ఆయన తిరిగి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. విజయవాడ సింగ్ నగర్ డాబా సెంటర్ దగ్గర ఒక్కసారిగా అగాంతకుడు దుండగుడు ఆయన మీద రాయితో దాడి చేశారు. ఆ దాడి తర్వాత ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. చికిత్స అనంతరం ఆయన తిరిగి చిరునవ్వుతో రోడ్ షో కంటిన్యూ చేశారు. గన్నవరం దగ్గర ఉన్నటువంటి కేసరపల్లి దగ్గర ఉన్నటువంటి బస కేంద్రం దగ్గరికి వెళ్లారు. అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి మనం చూస్తున్నాము లేటెస్ట్ విజువల్స్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్ను ఆయన వెంట ఆయన సతీమణి భారతి ఉన్నారు. ఆమెతో సహా ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్స్ సజెస్ట్ చేయడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్ను తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయనకు తగిలిన గాయానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐ ప్రే ఫర్ ద స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పోస్ట్ను కూడా మనం చూస్తున్నాము. సీఎం జగన్ పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాడంటూ కూడా మోడీ ట్వీట్ చేసిన పోస్ట్ను కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కేసరపల్లి నుంచి జీజీహెచ్కు జగన్ను తరలిస్తున్నారు. ప్రత్యేక సెక్యూరిటీ వాహనంలో ఆయన వెంట ఆయన సతీమణి భారతి వైఎస్ భారతి కూడా ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్కు సీఎం జగన్ బయలుదేరి వెళ్తున్నారు. మెరుగైన చికిత్స కోసం జగన్ జీజీహెచ్ కు బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కేసరపల్లి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్ ఆయన సతీమణి